మేము ఇంతకుముందు ఉండే ప్రభుత్వంలో మేము 23 డిమాండ్స్ పెట్టినాము. అప్పుడేమి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేస్తే ఎక్కడ ధర్నాలు చేస్తే అక్కడికి ధర్నాల కాడికి వచ్చినారు వాళ్ళు. మేము వాళ్ళు లోకేష్ వచ్చినాడు, పవన్ కళ్యాణ్ వచ్చినాడు, చంద్రబాబు నాయుడు కూడా వచ్చినాడు. మీకు ఏమంటే మా ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పినాము. వాళ్ళు ఆ రోజు చేస్తామన్నారు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేస్తామన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ చేసేదానికి అసలు పొంతనే లేదు. కాబట్టి మా డిమాండ్లు ఒప్పుకునేంత వరకు మేము ధర్నాలు చేస్తామండి. మాకు జీతం వాళ్ళు ఏం చెప్పలేదు. ఈ ఊరికే 62 ఏళ్ళు పెంచినామని జీవో ఇచ్చినామన్న గ్రాట్యుటీ చేసినారు. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చే మేము మినిస్టర్లో ఏదైతే పెట్టినామో అది ఇంకా వీళ్ళు తగ్గించి ఇచ్చినారు. ఇప్పుడు మేము అప్పుడు ఇచ్చిన గతంలో కంటే ఆ మినిస్టర్లో చెప్పినది వేరు, ఇప్పుడు వేరు. కాబట్టి మాకు గ్రాట్యుటీ ఇవ్వాలి. కానీ ఫస్ట్ మాకు జీతం పెంచాలి. తర్వాత యాప్లు తీసేయాలి, మినీ వాళ్ళను మెయిన్ సెంటర్లు చేయాలి. తర్వాత మాకు పని భారం కూడా ఎక్కువ ఉంది. ఫస్ట్ మెయిన్ చెల్లులు మంచివి ఇవ్వాలి. చెల్లు కూడా సరిగా పని చేయడం లేదు. మా సొంత చెల్లులు వేసుకొని మేము మా సొంత చెల్లుల్లో చేస్తున్నాం మేము పని. ఎన్నికల ప్రచారాల్లో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వాళ్ళకి అండగా ఉంటుంది, అవును అది వాళ్ళు చెప్పినారు. కానీ అది వాళ్ళు చూసుకోవాలా. వాళ్ళు ఆ పొద్దు చెప్పినారు మేము కూటమి మేము ఎక్కడైతే ధర్నాలు చేసినామో 42 అక్కడికి ప్రతి ఒక్కరు పోయి చెప్పినారు. మేము మా ప్రభుత్వం వస్తే అందరూ ప్రతి ఒక్కరూ చెప్పినారు. 3 పార్టీలు 3 కూటమి వచ్చినారు మా దగ్గరికి. వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటివి అంటే వాళ్ళు అడిగితే మేము చెప్పినాము. చెప్తే మేము మా ప్రభుత్వం వచ్చినాక మేము అన్నీ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఒకటి కూడా చేయలేదు. రాజమండ్రి నుంచి వచ్చామండి మేము ధర్నా. ఎందుకంటే జీతాలు పెరుగుతాయని చెప్పేసి ధర్నా చేస్తున్నామండి. గతంలో మాకు మాట ఇచ్చారండి జీతాలు పెరుగుతాయని. ఇప్పటి వరకు మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 8 నెలలు అయింది, కానీ మాకు ఇంతవరకు ఏం పెంచలేదు. అందుకే మేము ధర్నాకి చూసామండి. 8 నెలల్లో మాకు ఏదైనా శుభవార్త చెప్తారేమో అని. మాకేం చెప్పకపోయేసరికి ఇంక ధర్నాకు రావాల్సి వచ్చింది సార్. మాకు జీతం 11,500 అండి. మాకు 26,000 చేస్తారనుకుంటున్నామండి. మాకు అప్పుడైతే భద్రత కల్పిస్తామని 42 రోజుల ధర్నాలో టెంట్ల దగ్గరకు వచ్చి చెప్పారండి. ఇప్పుడైతే అసలు మరి మా మాట మర్చిపోయారో ఏమో తెలియదు సార్. కొప్పలో కూడా చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేస్తుంటే 42 రోజులు ధర్నా చేస్తున్నప్పుడు కొప్పలోని చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన ప్రభుత్వం రాగానే మీకు ఫస్ట్ నేను జీతాలు పెంచుతానమ్మా అని చెప్పారండి. ఆయనకి మేము ఎంతో ఆశపడి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా పెంచారు మాకు జీతాలు. ఆ విషయాన్ని అయితే మేము కాదనం. జగన్ గారు అయితే 1000 రూపాయలే పెంచారు ఆయన వచ్చాక. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రతిసారి జీతాలు పెంచేది. ఇప్పుడు కూడా మేము ఆశపడ్డాం ఆయనే పెంచుతారు, సాలరీ వచ్చిన వెంటనే మాకేదో శుభవార్త చెప్తారని చెప్పేసి మొన్న జనవరి 1కి శుభవార్త చెప్తారన్నారు, ఆగాం. ఇప్పుడు మొన్న మహిళా దినోత్సవం నాడు కూడా శుభవార్త చెప్తారు అనుకున్నాం, ఇప్పటికీ కూడా ఆగాం. కానీ ఏంటంటే మాకు కోరికల్లా కూడా జీతాలు పెంచమని అడుగుతున్నాం, డిఏడిఏలు ఇవ్వమని అడుగుతున్నాం, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించమంటున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మా కోరిక. మా జీతాలు పెరిగేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామండి, ధర్నాలు చేస్తూనే ఉంటాం. ఆయన మాకు విషయం చెప్పేంత వరకు కూడా ఈ పోరాటం మాకు ఆగదండి. నిజంగా పట్టించుకోలేదండి. ఎందుకంటే ఆయన వచ్చిన వెంటనే ఫస్ట్ శుభవార్త మాకే చెప్తారు అనుకున్నాం. కానీ మేము మా వాళ్ళు ఎన్నోసార్లు మా యూనియన్ లీడర్లు వెళ్ళారు, వినతి పత్రాలు ఇచ్చారు, మా విషయాలన్నీ చెప్పారు, మా ఐసిడిఎస్ ఆవిడికి కూడా మాట్లాడించారు. కానీ ఆయన ఇప్పుడు వచ్చి మాకు ఒకసారి కూడా స్పందించలేదు. అదే ఒక్కటే మా బాధ. ఆయన వచ్చిన వెంటనే ఫస్ట్ శుభవార్త మాకే చెప్తామన్నారు, కానీ ఇప్పుడు వచ్చి ఆయన స్పందించలేదని చెప్పేసి మేము ఈ ధర్నాలో కూడా ముందడుగు ఇవ్వాల్సి వచ్చిందండి. నమస్తే అండి, నా పేరు కే పరంజ్యోతి. మేము నక్కపల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చాము, పాకరిపేట మండలం. వెంకటనారాయణ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నానండి. గత కాలంగా మేము ఏమి అడిగామంటే 42 రోజుల సమ్మెలో మాకు వేతనాలు పెంచాలి అనేసి మేము అడిగాము. అడిగినప్పుడు కూడా మరి గత ప్రభుత్వంలో ఏమన్నారంటే మేము జూలై నెలలోని మేము జీతాలు పెంచుతామని కలిసి చెప్పారు. కానీ ఆ ప్రభుత్వం రాలేదు. రాకపోయినా సరే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం వాళ్ళు చర్య
తీసుకోవాలి. వాళ్ళ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఒక బాధ్యత, ఒక లెటర్ అంటే ఇచ్చిన తర్వాత ఆ లెటర్కి వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా సరే అంగీకపడాలి. జీతాలు పెంచుతామనేసి జూన్ నెలలో చెప్పారు. జూన్ నెల వెళ్ళిపోయింది, ఇప్పటికి ఆల్రెడీ మార్చి నెల వచ్చింది. ఇప్పుడు 8 నెలల కాలం అయింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చి ఒక జీతాలు పెంచలేదు, ఒక హౌస్ రెంట్స్ ఏమి ఇవ్వట్లేదు, ఒక టీఏ బిల్లు ఏమి ఇవ్వలేదు, ఒక గ్యాస్ బిల్లు కానీ కూరగాయల బిల్లులు కానీ ఏమి ఇవ్వలేదు. 11,500 రూపాయల జీతంతో ఒక అంగన్వాడీ టీచరు అతని మావని భర్త భార్య పిల్లల్ని ఎలా పెంచాలి, అంగన్వాడీలో గ్యాస్ ఎలా గిడిపించాలి, మా కుటుంబాన్ని ఎలా పోషించాలి, కూరగాయలు మేము ఎలా పెట్టాలి. కాబట్టి మాకు జీతాలు పెంచాలి, తర్వాత గ్రాడ్యుటీ పెంచాలి, మన ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి. గుర్తించే వరకు ఈ పోరాటాన్ని మేము సాగిస్తాం. ఎన్నడూ కూడా మేము విడము. పోరాడి ఎప్పటికైనా పోరాడి మేము సాధిస్తాం. ఇప్పటికైనా సరే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మీకు వందనమండి. మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ హయాంలోనే మాకు జీతాలు పెరిగాయి. మీరు మా ధర్నాల దగ్గరకు వచ్చి 42 రోజులు సమ్మె చేసే దగ్గరకు వచ్చి మా టెంట్ల దగ్గరకు వచ్చి అక్క చెల్లెళ్ళు మీ అందరికీ నేను హామీ అన్నాను, మా ప్రభుత్వాన్ని గెలిపించండి, మీ జీతాలు పెంచుతాము, మీ వైభోగాలన్నీ చూస్తాము, సంక్షేమ పథకాలన్నీ వర్తిస్తాము. అలాగే ఆ రోజు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 8 నెలలు అయింది. ఈ అంగన్వాడీ హెల్పర్స్ ఆయాలు ఎవరు కూడా ఎక్కడున్నారు, ఏమి తింటున్నారు, ఏమి చేస్తున్నారు అని కోతల్లో కూడా పార్లమెంట్ సమావేశాల్లో సుశిక్షేమ శాఖకి బడ్జెట్ మాత్రం పెంచలేదు. మాకు బడ్జెట్ పెంచాలని, మాకు జీతాలు పెరగాలని మేము ఈ సమ్మె చేస్తున్నాము. మాది కాకినాడ జిల్లా అండి, కాకినాడ మండలం, మాది కాకినాడ రూరల్. మరి మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 42 రోజులు మేము ఎంతో సమ్మె చేసి ఇల్లు అనక పిల్లలు అనక చూసుకోకుండా నడి రోడ్డు మీద 42 రోజులు మేము ఉద్యమం ధర్నా చేసినప్పుడు మాకు గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినా కానీ మాకు అసలైన వేతనం మాకు ఇవ్వలేదండి. ఇప్పుడున్న ధరలను చూస్తే ఎంతో మండిపోతుంది. మేమందరం కూడా చాలా నార్మల్ కుటుంబకులము, లేబర్ లాంటి వాళ్ళమే, ఏదో చిన్న జాబ్ చేస్తున్నాం. కానీ మేము అన్ని నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే చాలా కష్టమైపోతుందండి. ఒక ఆయిల్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా, పప్పు ప్యాకెట్ కొనుక్కోవాలన్నా, ఇంకా ఇతరమైన వస్తువులు ఏం కొనుక్కోవాలన్నా చాలా కష్టమైపోతుంది. దానికి బదులుగా మేము చేసే వర్క్ అయితే చాలా విపరీతమైన వర్క్ అండి. అర్ధరాత్రి 10 గంటలకు కూడా మాకు మెసేజ్ పెడతారు, అర్జెంట్ రిపోర్ట్ పెట్టాలి, అర్జెంట్ చేయాలని మమ్మల్ని ప్రభుత్వం వారు ఇబ్బంది పెడతారు. మరి అలాంటి వర్కులు అర్ధరాత్రి అప్పుడు కూడా చేస్తున్నప్పుడు ఒకరోజు వచ్చి మా సెంటర్లో కూర్చుంటే ఒకరు ఏ అధికారైనా మేము ఏం చేస్తున్నామో, మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నామో అన్నది వారికి అర్థమవుతుంది. మేము ఖాళీగా కూర్చున్న సమయం అయితే ఉండదు. మాకు చాలా వర్క్ భారం పెరిగిపోయింది. అలాగే మేము కోరేదల్లా ఏం కాదు, మాకు తగిన ఫలితము అలాగే తగిన కష్టార్జితం ఇమ్మంటున్నాం తప్ప అదనంగా మేమేం కోరుకోవట్లేదండి. కష్టానికి తగిన ఫలితం ఇమ్మంటున్నాం తప్ప. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వారు మాకు ఎన్నో హామీలు ఇచ్చారు. మన ప్రభుత్వం రానివ్వండి, మీకు అలా చేస్తాం, ఇలా చేస్తాం, ఇంత పెంచుతాం, అంత పెంచుతాం అన్నారు. కానీ ఏ రకంగానూ మాకు ఇచ్చిన హామీలు ఏమీ ఆయన అమలు చేయలేదు. పైగా ఇప్పుడు 9 నెలలు వచ్చేసింది, ఒక్కరు కూడా మాకు వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోలేదండి. ఏ అధికారం చెప్పినా ఉమ్మడి ప్రభుత్వం చెప్పినా, ఏ ప్రభుత్వం చెప్పినా మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చి మమ్మల్ని పట్టించుకునే ఇది లేదు. మమ్మల్ని అతి తక్కువగా చూస్తారు. అంగన్వాడీలు అంటే నీచంగాను లేక అతి తక్కువగానే చూస్తారండి. కానీ మా దగ్గర నుంచే ప్రతి రిపోర్ట్ తీసుకుంటారు, మా దగ్గర నుంచే ప్రతి సర్వే నెంబర్ తీసుకుంటారు. కానీ మమ్మల్ని అతి కిందకి పెడతారు. దాని విషయంలో మేము చాలా చింతిస్తున్నామండి. మేము కోరేదల్లా ఒకటే, మా కష్టాన్ని తగ్గ ఫలితం ఇమ్మనండి. మేము అంతకంటే ఎక్కువ ఏం కోరట్లేదు, అదనంగా ఏమి తోసుకోవట్లేదు. మాకు సంక్షేమ పథకాలు ఏమీ వర్తింపట్లేదు. కాబట్టి మన ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించి మాకు కావలసిన జీతం మాత్రం కంపల్సరీగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.